గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఒరిస్సాలో ఒక అమ్మాయి పైన హరాస్మెంట్ ఉంది. దానికి సంబంధించినటువంటి విషయం పైన ఎన్ఎస్యుఐ తెలంగాణకి సంబంధించినటువంటి వెంకటస్వామి ఎడవల్లి వాళ్ళ టీం ఎన్ఎస్యుఐ వీళ్ళంతా కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి సంఘటన పైన వీళ్ళంతా కూడా ఏంటి ఎగ్జాక్ట్లీ జరిగినటువంటి ఇష్యూ ఏంటి వెంకట్ గారు, అక్కడ మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఒరిస్సాలో సౌమేశ్వరి అనే ఒక అమ్మాయి, యూనివర్సిటీకి సంబంధించిన అమ్మాయి, ఆ కాలేజ్కి సంబంధించినటువంటి ఒక హెచ్ఓడి ఆయన హెరాస్మెంట్ చేస్తుండు అని చెప్పి, సమీర్ కుమార్ సాహు ఆయన పేరు, ఆయన హెరాస్మెంట్ చేస్తుండని చెప్పేసి ఆ ప్రిన్సిపాల్కి, ఆ కన్సర్న్డ్ వీసీలకి, మిగతా ఆ లోకల్లో ఉండే ఒక ఎమ్మెల్యే ఎంపీలకు కూడా త్రూ సోషల్ మీడియా త్రూ కంప్లైంట్స్ ఇచ్చినా కూడా ఏబీవీపీకి మాతృ సంస్థ అనేటువంటి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఆ ప్రిన్సిపల్ ఈ అమ్మాయిని పట్టించుకోపోగా ఇంటర్నల్కి సంబంధించినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా ఏం సిఫార్సు చేసిందయ్యా అంటే ఆ సంబంధించిన హెచ్ఓడిని తీసేయాలి, సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసినా కూడా ఈ ప్రిన్సిపాల్ కాపాడుతూ ఉంటే ఈమెకి ఆమె పైన లైంగికంగా హరాస్మెంట్ జరుగుతున్నా కూడా ఆమెని ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి ఆ పాప సూసైడ్ చేసుకోవడం చేసింది. చనిపోలేదు, దేవుడి దయ వల్ల ఆమె బతకాలని మేము అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. 90% కాలిన గాయాలతోటి ఆమె ఉంది. ఇది ఎటువంటి దారికి తీస్తుందంటే, ఒక పక్క ఆదివాసీల మీద ఈ బీజేపీ ప్రభుత్వం ఒక పక్క దాడి చేస్తూ ఉంది. ఇదే బీజేపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఒక రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు ఆనాడు రోహిత్ వేముల చావుకి కారణమై ఇదొక ప్రక్రియగా ఉంటే, ఇప్పుడు సొంత ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి వాళ్ళ సంస్థ అయిన ఏబీవీపీకి సంబంధించిన కార్యకర్తను కూడా కాపాడుకునే విధంగా వాళ్ళు లేకపోవడం ఈ దేశానికి సిగ్గుచేయటం అని చెప్పి, దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్ఎస్యూ నాయకులమందరం కూడా ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమం తెలియాలని చెప్పేసి జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు మేము ఈరోజు గాంధీ భవన్ ఎదుట విద్యార్థినులతోటి మేము ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఆ విద్యార్థులు ఉపాధ్యాయుడితో హరాస్మెంట్ ఉంది, ప్రిన్సిపాల్ సాథ్ చేస్తున్నారు, పక్కన ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. అంటే ఎట్లా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? దానికి సంబంధించి ఏమైనా జరిగిందా? అక్కడ కంప్లైంట్ చేశారా అమ్మాయి తరఫు నుంచి? అక్కడ ఏంటి ఆందోళన ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యులు? తను వాళ్ళ అన్న కానీ వాళ్ళ ఫాదర్కి కానీ అనేక సార్లు చెప్పుకుంటూ ఆ హెచ్ఓడి ఎట్లా హెరాస్మెంట్ చేస్తుండో, తనతో లైంగికంగా ఇది కావాలనే ఒక హెరాస్మెంట్ చేస్తుందని చెప్పేసి పలుమార్లు, ఒక్కొక్కసారి కాదు పలుమార్లు చెప్పి ధర్నా చేస్తూ గేట్ బయట ఉన్నా కూడా ఆమెని పట్టించుకోకపోవడం వల్ల ఆమె సోషల్ మీడియా ద్వారా ఆ లోకల్లో ఉండే ఎమ్మెల్యేకి, ఎంపీకి కూడా ఆవిడ మళ్ళీ రీప్రజెంట్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకోపోలే. అధికారులకు తీసుకుపోయింది, ఎడ్యుకేషన్ మినిస్టర్కి తీసుకుపోయింది. అయినా కూడా సోషల్ మీడియా ద్వారా చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకునేందుకు, నాకు ఇంత హెరాస్మెంట్ జరుగుతుండే కూడా వీళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవుతారని ఒక ఆవేదనతోటి ఆమె పెట్రోల్ పోసుకొని ఆమె సూసైడ్కి అటెంప్ట్ చేసింది. 90% ఆమె ఆమె కాలిపోయిన దుస్థితి ఉంది. అంటే మేమేం చెప్తున్నామంటే, ఈ దేశంలో మహిళలను రక్షించే విధంగా కూడా మీరు బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఒక పక్క అత్యాచారాలు, ఒక పక్క ఇటువంటి హెరాస్మెంట్లు, ఈ ఆర్ఎస్ఎస్కి బీజేపీకి సంబంధించిన ఐడియాలజీ అంతా కూడా వీళ్ళని, మహిళలని ఎంతసేపటికి మనుస్మృతి వాళ్ళ మైండ్లలో ఉంటుంది కాబట్టి మహిళలనే వాళ్ళు ఇళ్ళకే వాళ్ళు పరిమితమై ఉండాలా, ఇది సమాజంలోకి రావద్దనే ఒక నారో మైండెడ్ ఫెలోస్ వాళ్ళంతా కూడా వాళ్ళు చేసిన ఆ కార్యక్రమానికి ఆవిడ సూసైడ్ చేసుకుని ఈరోజు ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి దానికి నిరసనగా ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో వారు సీఎం గారు రెస్పాన్స్ తీసుకొని దాన్ని లోతుగా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నిరసనగా మేము ఈరోజు బీజేపీ ప్రభుత్వం మీద గాంధీ భవన్లో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ వెంకటస్వామి ఎడవల్లి, తర్వాత టీం ఎన్ఎస్యూ టీం అంతా, మహిళలు, తర్వాత అబ్బాయిలు, జెంట్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఒరిస్సాలో జరిగినటువంటి అంశంలో అక్కడ సీఎం, విద్యాశాఖ మంత్రి ఎంక్వైరీ చేయాలి, పూర్తి స్థాయిలో అమ్మాయి పైన జరిగినటువంటి హరాస్మెంట్ పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్, గాంధీ భవన్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.